స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి జేఈ కట్ ఆఫ్ టైర్ 3 కాలేజీలో మరికి ఎంత పర్సెంటైల్ ఇస్తే వస్తుందనేది వీడియోలో చూద్దాం. ఎన్ఐటి జేఈ టైర్ 3 కాలేజెస్ ఏముండయో ఒకసారి చెక్ చేద్దాం. మనం టైర్ 3 కాలేజ్ టైర్ 3 కాలేజ్కి సంబంధించిన సిఎస్సి కానీ ఈసీ కానీ త్రిబుల్ కానీ మెకానికల్ ఎంత పర్సెంటేజ్ అయితే రావచ్చు. అసలు టైర్ 3 కాలేజెస్ ఎంత ఒక్కసారి రిమైండర్ రీకాల్ చేసుకుందాం. టైర్ 3 కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కటి ఎన్ఐటి మణిపూర్, నేను ఆల్రెడీ మనం వీడియో చేసాము. మణిపూర్కి సంబంధించిన వీడియో చేసాము. మరి హమీర్పూర్, ఢిల్లీలో చేరవచ్చు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, మన ఎన్ఐటి ఉత్తరాఖండ్, ఎన్ఐటి పుదుచ్చేరి, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి నాగాల్యాండ్. ఇవి నాగాల్యాండ్ ఈ 3 కూడా, ఇది 10 కూడా. మరి ఇక్కడ ఇంకోటి కూడా ఉండాలి కాబట్టి అప్డేట్ చేద్దాం ఏందో. మరి టైర్ 3 ఎన్ఐటి కాలేజెస్ కూడా ఇవి టైర్ 3. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంతవరకు ఉంది, ఓసీ కానీ, మరి జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసి చూద్దాం. టైర్ 3కి ఎన్ఐటికి సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ అయితే కంప్యూటర్ సైన్స్ ఉంది, ఈసీ ఉంది, త్రిబుల్ ఉంది, మెకానికల్ ఉంది. జనరల్లో బాయ్స్లో టైర్ 3 కాలేజీలో 94% స్టార్టింగ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. జనరల్లో 94 బిలో వచ్చిన వాళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ధైర్యం చేసి టైర్ 3 కాలేజీలో చేరిది. మనకి ధైర్యం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బాయ్స్కి 94% కంప్యూటర్ సైన్స్ వచ్చింది, గర్ల్స్కి 93 రావచ్చు, మరి ఈసీఈ 93% రావచ్చు. మరి బాయ్స్ జనరల్లో ఈసీఈ 92.5 గర్ల్స్కి రావచ్చు, 91 అయితే త్రిబుల్ పర్సంటేజ్, జనరల్లో 91% రావచ్చు, మెకానికల్ 85%కి ఛాన్స్ ఉంది. మరి జనరల్లో గర్ల్స్లో మెకానికల్ 80%కి ఛాన్స్ ఉంది. మరి ఓబీసీ చూసినట్టయితే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ బాయ్స్లో 92%కి కంప్యూటర్ సైన్స్ రావచ్చు. మరి జనరల్లో 91%కి వచ్చే అవకాశం ఉంది గర్ల్స్కి. మరి ఈసీఈ అయితే బాయ్స్లో 91.5, మరి గర్ల్స్కి 90% వస్తే దానికి ఛాన్స్ ఉంది. మరి త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 89% వస్తే త్రిబుల్ఈలో ఛాన్స్ ఉంది. మరి ఈడబ్ల్యూఎస్లో 88% వస్తే ఛాన్స్ ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఓబీసీ 79%కి ఛాన్స్ ఉంది మెకానికల్. ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో వచ్చినట్టయితే 75%. ఎస్సీ బాయ్స్లో 86% కంప్యూటర్ సైన్స్. ఎస్సీ బాయ్స్లో బాయ్స్ 86% సిఎస్సిలో ఉంది. మరి ఈసీలో 80%కి అయితే ఛాన్స్ ఉంది ఎస్సీ బాయ్స్లో ఈసీఈ. మరి ఎస్సీ గర్ల్స్లో ఈసీఈ 79.5కి అయితే ఛాన్స్ ఉంది. 1% అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ ఉంటుంది. ఎవరైనా ఎవరు చెప్పినా కానీ కరెక్ట్గా యాక్యురేట్గా మనం రేపు జరిగిపోయేది మనం చెప్పకాదు, అప్రాక్సిమేట్గా ఒక ఉరామరిగా మనం చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎస్సీ 79% త్రిబుల్ రావచ్చు. మరి 78% బాయ్స్లో ఎస్సీ గర్ల్స్లో 78% ఇచ్చిన త్రిబుల్ వస్తుంది. మెకానికల్ 71%కి కూడా ఛాన్స్ ఉంది. మరి మెకానికల్ ఎస్సీకి, మరి ఎస్సీ 66% మెకానికల్కి ఛాన్స్ ఉంది. టైర్ 3 కాలేజీలో ఛాన్స్ ఉండటం జరిగింది. మరి ఎస్టీ బాయ్స్కి చూసినట్టయితే మరి సిఎస్సిలో 80% కూడా మనకి ఛాన్స్ ఉంది. మరి గర్ల్స్ 79% కూడా ఛాన్స్ ఉండటం అయితే జరిగింది. గర్ల్స్లో కంప్యూటర్ సైన్స్ 79%, టైర్ 3లో మరి ఈసీఈ 79%కి ఛాన్స్ ఉంది. మరి అదేవిధంగా 78% ఈసీఈ, 78.5% ఎస్టీలో ఛాన్స్ ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ త్రిబుల్ఈలో ఎస్టీలో 78.5% త్రిబుల్ఈలో ఛాన్స్ ఉంది. 78% త్రిబుల్ఈలో ఛాన్స్ గర్ల్స్కి ఉండటం అయితే జరిగింది. మరి మెకానికల్లో వచ్చినట్టయితే 70% ఎస్టీలో ఛాన్స్ ఉంది. మరి 65% ఎస్టీలో ఛాన్స్ ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి ఒకసారి కంప్యూటర్ సైన్స్, ఈసీఈ కొన్ని సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన పర్సంటైల్స్ కూడా దగ్గర ఉంటాయి. సపోజ్ కొన్ని కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్కి బ్రాంచ్కి సంబంధించింది కదా. ఏఎంఎల్లో కొన్ని కాలేజీలు దీనికి అప్రాక్సిమేట్గా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. ఇది కూడా సిసిఈ బ్రాంచి. సపోజ్ ఈసీఈ తీసుకుంటే కొన్నాటిల్లో విఎల్ఎస్ఐ, ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ ఉంది. విఎల్ఎస్ఐ కూడా అప్రాక్సిమేట్లీ ఇదే పర్సంటైల్లో వచ్చే అవకాశం ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది. మరి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ కూడా దాదాపు ఈ మెకానికల్ రూట్లోనే, ఈ యొక్క పర్సంటైల్ రూట్లోనే రావచ్చు. మీకు కెమికల్ చూసినట్టయితే ఈ కెమికల్ కూడా
ఈ కాలేజీల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఇది కూడా రావచ్చు. మిగతాది సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే దీనికంటే మనం తక్కువ పర్సంటైల్ను చూసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ తక్కువ పర్సంటైల్ చూసుకోవచ్చు. మరి అదేవిధంగా ఏ కాలేజీల్లో ఈ టైర్ 3లో మనం చేరవలసిన తెలుగు వాళ్ళు చేరవలసిన కాలేజీలు ఏందో ఒకసారి మనం ఫిల్టర్ చేసుకోవాలి, మరి రిఫైన్ చేసుకోవాలి. ఏది పడితే అది చేరితే మనం లోకల్ కాలేజీలో చేరటం ఇంపార్టెంట్, మంచిది, బెటర్. కొన్ని కాలేజీలు టైర్ 3 కాలేజీలు కూడా మంచి కాలేజీలు వాటిల్లో ఎలా చేరాలో మనం చెప్తాం. మరి టైర్ 3 కాలేజ్కి వచ్చినట్టు అయితే మణిపూర్ని అవాయిడ్ చేయొచ్చు. మణిపూర్ని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ యువర్ ఓన్ రిస్క్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అమీర్పూర్ కూడా జాయిన్ అవ్వచ్చు. అమీర్పూర్ కూడా మంచి పర్సన్ ఉంటే అమీర్పూర్ జాయిన్ అవ్వచ్చు, ఢిల్లీ జాయిన్ అవ్వచ్చు. ఏపీ అంటే మన తెలుగు వాళ్ళదే కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీ ఎన్ఐటీలో చూసుకోండి ఒకసారి. ఏపీ ఎన్ఐటీలో మీరు హోమ్ స్టేట్ కోటాలో చూసుకుని బయటకు వెళ్ళండి, అది గుర్తుపెట్టుకుని. ఏపీ ఎన్ఐటీలో ఎంత వస్తుందో చూసుకుని, మనకి మిగతా అన్నీ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ఓఎస్ కేటగిరీ. ఇక్కడ మాత్రం హెచ్ఎస్ కేటగిరీ, హోమ్ స్టేట్ కేటగిరీ. ఇది మీకు అదృష్టం వచ్చు. 1, 2, 3 మరి పుదుచ్చేరి చూసుకోవచ్చు. ఇక మిగతా అన్నీ ఇక్కడ 1, 2, 3, 4 ఒక దీనిలో ఒక 10, ఒక 4 కానీ 5 కానీ మనం ప్రిఫరెన్స్ చేయొచ్చు. ఈ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, నాగాల్యాండ్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. వీటికంటే మనకి లోకల్ కాలేజెస్ బెస్ట్. లోకల్ కాలేజెస్లో సపోజ్ జేఎన్టీ హైదరాబాద్ తీసుకుంటే జేఎన్టీ హైదరాబాద్కి వీటికి ఏమైనా సంబంధం ఉందా? అసలు జేఎన్టీ హైదరాబాద్ ఉస్మానియాలో కూడా జారవచ్చు. వీటిల్లో కంపేర్ చేయొచ్చు. ఉస్మానియా కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ. సపోజ్ ఈ కాలేజీలన్నింటిలో మీరు ఈ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం వచ్చిందానికి ఇవన్నీ మరి నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఒక స్టూడెంట్కి ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుంది, మరి ఒక స్టూడెంట్కి అరుణాచల్ ప్రదేశ్. సార్ ఎక్కడ జారాలంటారు. ఎక్కడ జారాలని ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి కళ్ళు మూసుకుని జాయిన్ అవ్వు. ఒక స్టూడెంట్స్కి మరి జేఎన్టీయూ కాకినాడ వస్తుంది, మరి ఒక స్టూడెంట్కి సిక్కిం వస్తుంది. వెళ్ళి జేఎన్టీ కాకినాడలో చేరుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. అంతేకాని నాగాల్యాండ్ ఇక్కడికి వెళ్ళటానికి మనకి 3 days మరి టైం డ్యూరేషన్ పట్టిద్ది. 3 days రాను పోను. ఇక్కడ అమీర్పూరు, ఢిల్లీ, ఏపీ ఢిల్లీ అంటే హ్యాపీగా మరి మన క్యాపిటల్ కాబట్టి వెళ్ళవచ్చు, బాగానే ఉంటుంది. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను. అమీర్పూరి, ఢిల్లీ, ఏపీ ఈ 3 కాలేజీల్లో మనం పుదుచ్చేరి కూడా 4 దాకా ప్రిఫరెన్స్ చేయొచ్చు. మరి మీరు డిసైడ్ చేసుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. నేను చెప్పటం నా వంతు, డిసైడ్ చేసుకోవటం మీ వంతు. వీ రిపోర్ట్ ఐ రిపోర్ట్ యూ డిసైడ్ అన్న సామెత ప్రకారం ఐ రిపోర్ట్ చేస్తాను, మీరు డెసిషన్ మీరు తీసుకోండి. డెసిషన్ మేకింగ్ దట్ ఈజ్ అప్ టు యూ, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. నేను జస్ట్ రిపోర్ట్ చేయడమే, దట్ ఈజ్ మై డ్యూటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.